హలో అండి. నమస్తే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి తొక్కుడు లడ్డూలా ఉన్నాయి కదా! కానీ కాదు. ఇవి సున్నుండలండి. మినప సున్నుండలు. కానీ అలా లేవు కదా! తొక్కుడు లడ్డూల్లా భలే ఉన్నాయి గదా! చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గ్లాసు ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఒక్క గ్లాసు మినపప్పు తీసుకోవాలి. ఆ మినపప్పుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కళాయిలో వేసుకొని ఇంకా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా హైలో పెట్టి ఫ్రై చేయకూడదు. అప్పుడు మనకవి బాగా వేగవు. పచ్చి వాసనే ఉంటుంది. టేస్ట్ ఉండదనమాట. నోటికలా అతుక్కున్నట్లే ఉంటుంది. ఇంకా నోటికి అతుక్కోకుండా ఉండడం కోసమని ఒక్క 2 స్పూన్లు నేను బియ్యాన్ని కూడా యాడ్ చేశాను. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక స్పూను, 2 స్పూన్లు సరిపోతాయి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసి చల్లారబెట్టుకోండి వాటిని. ఇంకా మనకి ఘీ కావాలి కదా! నెయ్యి కావాలి కదా! నేనైతే నెయ్యి ఇంట్లోనే తయారు చేశాను. అందుకని దాన్ని వేడి చేశాననమాట. ఆ నెయ్యిని కొంచెం అలా వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ బెల్లం కావాలి కదా! దాన్ని కూడా కొలిచి తీసుకున్నాను. ఇక్కడ ఒక కప్పు మినప్పప్పుకి మనం 2 స్పూన్ల రైస్ వేసుకున్నాము. అలాగే ఒక్క కప్పు బెల్లం వేసుకుంటున్నాము. చీని కూడా వేసుకోవచ్చండి. మీ ఇష్టం అనమాట. పప్పు చల్లారిపోయిన తర్వాతనే మనం మిక్సీలోకి వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మంచిగా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే అదే పప్పులోన అంటే ఆ పప్పుని మనం మిక్స్ చేసాక పిండి అవుద్ది కదా! దాంట్లోనే షుగర్ని అయితే షుగరు లేదంటే బెల్లం అయితే బెల్లం ఏదో ఒకటి మీకు నచ్చింది యాడ్ చేసుకోండి. అలాగే యాలకులు కూడా వేయండి. బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. అలా మొత్తం కూడా బెల్లము ఇంకా ఆ పొడి మినపప్పు పొడి మొత్తం అంతా కలిసిపోయేటట్లు గ్రైండ్ చేసేయాలి. అలా చేసుకున్న తర్వాత ఒక దాంట్లో వేసుకొని ఇంకేముంది దాంట్లో నెయ్యి వేసుకొని ఇలా లడ్డూల్లా చుట్టుకోవడమే అండి. అందరికీ ఈ ప్రాసెస్ తెలిసిందే. కానీ మనం రోజు చేసుకునే సరే అంతా కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది తినేటప్పుడు. అంత బాగుంటాయి. ఈ మినపప్పు లడ్డూలు అంటే సున్నుండలు మనం ఎప్పుడు పడితే అప్పుడు అంటే స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు స్వీట్‌తో సమానంగా అయితే దీన్ని తీసుకోం కదా! ఇది చాలా మంచి హెల్తీ అనమాట మన బాడీకి. నడుము నొప్పికి కానీ నెక్స్ట్ హెల్త్ పిల్లలు బలంగా ఉండడానికి కానీ మంచిగా పనిచేస్తుంది. బోన్స్ అన్నీ గట్టిపడతాయి దీన్ని తీసుకోవడం వల్ల. వీటిని చూస్తుంటూనే తినేలా అనిపిస్తుంది. ఇవి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయండి. అంత బాగున్నాయన్నమాట. ఓకే అండి. వీడియో చూసారు కదా! ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.